ప్రైజ్ ద లార్డ్. మరి సంవత్సరంలో మన విశ్వాసం పెరిగిందా, తగ్గిందా? దేవుని సన్నిధిలో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఆ విశ్వాసం ఎలాగొస్తుంది? రోమ 10:17 మనం చూసుకున్నట్లయితే, మరి కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగుతుంది. ఫెయిత్ కమెత్ బై హియరింగ్ అండ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి ఈరోజు విశ్వాసం లోకాన్ని చూసా, నీ బంధువులను చూసా, నీ రక్త సంబంధాలను చూసా, నీకున్న డబ్బును చూసా, నీ హోదాను చూసా, ఆ విశ్వాసము కొద్ది వరకే ప్రియ దేవుని బిడ్డలారా. అన్ని దారులు మూసుకుపోయినాయి, దేవుడే నాకు దిక్కు అన్న విశ్వాసము వేస్ట్. అన్నీ పోగొట్టుకున్న తర్వాత చివరికి దేవుని దగ్గరికి మనం రావడం కాదు. అన్ని ద్వారాలు మూయబడినా కూడా నా దేవుడు నా కోసము నూతన ద్వారాన్ని తెరుస్తాడన్న ఆ దృఢ విశ్వాసము, ఆ నమ్మకము, ఆ యొక్క పట్టుదలతో కూడిన విశ్వాసము, ఆ యొక్క సాక్రిఫైస్డ్ హార్ట్ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో నిజంగా ప్రతి పరిస్థితిని కూడా మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. అన్నీ క్లోజ్ అయిపోయినాయి డోర్స్, ఇంకా నాకు దేవుడు దిక్కు అన్నట్లు. మరి ఆ విధమైన విశ్వాసం కాదండి. ఏమీ లేనప్పుడు దేవుని దగ్గరికి మనం రావడం కాదు, కానీ మన స్థితిగతులు బాగోలేకపోయినా, అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినా, షట్ డౌన్ అయిపోయినా కూడా, అన్ని మోసుకపోయినా కూడా నా దేవుడు నా కోసము ద్వారము తెరుస్తాడు, నూతనమైన ద న్యూ డోర్ గాడ్ విల్ ఓపెన్ ఫర్ మీ అన్న విశ్వాసము, ఆ నిజమైన విశ్వాసం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో బ్లాక్ అయిపోయిన బ్లెస్సింగ్స్ అన్ని కూడా దేవుడిని అన్బ్లాక్ చేయబోతున్నాడు. దేవుని వాక్యం వింటూ మరి విశ్వాసంలో నువ్వు బలపడటానికి దేవుడు సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.